గ్రంథమైన బైబిల్లో నుండి ఈ షమ్మా సువార్త సభల మొదటి రాత్రి సభకి వచ్చిన మీ అందరికీ మరొకసారి అన్నోళ్ళకి అక్కోళ్ళకి పాస్టర్ అన్నయ్యలకి అందరికీ వందనాలు తెలియచేస్తూ చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మీకు అందిస్తాను. పరమగీతాల గ్రంథం ఈ సభల గురించి ప్రార్థించినప్పుడు దేవుడు నా హృదయంలో ఉంచిన ఆలోచన, పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధతో దేవుని మాటలు మీరు వినాలని కోరుతున్నాను. రాజకుమార పుత్రిక, నీ పాద రక్షణలతో నువ్వెంత అందంగా నడుచుచున్నావు. ఆమేననండి. ఒకసారి అందరూ ఆమేననండి. మీకెంత బలం ఉంటే అంత గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, నాతో కలిసి ఈ మాట చెప్పండి. రాజకుమార పుత్రిక, మీ స్వరం వినబడాలి. రాజకుమార పుత్రిక, నీ పాద రక్షణలతో నువ్వెంత అందంగా నడుచుచున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఈ సభల మొదటి ప్రసంగం వర్తమానం పేరు రాజకుమార పుత్రిక. రాజకుమార పుత్రిక, నీ పాద రక్షణలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావని చక్కని ఓ ఉన్నత ఉపదేశాన్ని ఈ మొదటి రాత్రి దేవుడు మనకు అందించబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. ప్రియులరా, రాయబడిన వాక్యం చాలా ఉన్నతమైనది. పరమగీతాల గ్రంథం అన్ని గీతాల కంటే శ్రేష్టమైనవి. ఎన్నో పాటలు ఉన్నాయి, అయితే పరమగీతాలు చాలా ఉన్నతమైనది. గీతాలన్నిటిలోనే శ్రేష్టమైన గీతం పరమగీతం. మహారాజు సొలొమోను ఈ గ్రంథాన్ని రాశారు. సొలొమోను 3 గ్రంథాలు రాసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రసంగి, సామెతలు, పరమగీతం. ఈ 3 గ్రంథాలు కూడా మహారాజు సొలొమోనే రాసినట్లుగా దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ చదువుకున్న వాక్యంలో రాజకుమార పుత్రిక, నీ పాద రక్షణలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు అనే మాట అక్కడ క్వశ్చన్ మార్క్గా కనబడుతుంది. చక్కని మాట. ఈ నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా ఈ సభలలో ఈ స్థలమందు కూర్చుని దేవుని మాటలు వింటున్న మీ అందరితో, ప్రత్యేకంగా షమ్మా బిడలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం మీ జీవితం యేసు నామములో దేవుడు నూతన పరచునుగాక. మీ ఆత్మీయ జీవితం ఎంతో ఉన్నతంగా నడిచే జీవితాలు మీ జీవితానికి కలగాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. చదువుకున్న వాక్యంలో 3 భాగాలు మనకు కనబడుతున్నాయి. ఇందులో ABC అని 3 మాటలు ఇంట్రడక్షన్లో చెప్పి సబ్జెక్ట్లో మరికొన్ని మాటలు మీకు చెప్తాను. రాజకుమార పుత్రిక అనే 3 మాటలు మనకు కనబడుతున్నాయి. రాజు ఎవరు, రాజకుమారుడు ఎవరు, రాజకుమార పుత్రిక ఎవరు అని మనసు పెట్టి దేవుని వాక్యాన్ని మీరు వినగలిగితే ఈ మొదటి రాత్రే ఓ ఉన్నతమైన ఉపదేశంతో కూడిన మాటలు, మీ జీవితాన్ని ప్రభావితం చేసే మాటలు, సరికొత్త కోణంలో యేసు నామములో ప్రభు మీతో మాట్లాడునుగాక. రాజు ఎవరు అంటే మనం ఆరాధించే దేవాతి దేవుడే రాజు. ఆయన పేరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, జీవులకు అంతిమ న్యాయాధిపతి. ఆయన సర్వభూమికి మహారాజు అని కీర్తనలు 47వ అధ్యాయం 2వ వచన భాగంలో మనం చూస్తాం. 47వ కీర్తన 2వ వచనాన్ని చూస్తే యెహోవా సర్వభూమికి రాజు అనే మాటని లేఖనాల్లో మనం చూస్తున్నాం. నిజమే, దేవాతి దేవుడు రారాజు. ఆయన ఈ రాజ్యాలు ఏలే గొప్ప దేవుడు, మహోన్నతుడు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజు. రాజు ఎవరంటే దేవాతి దేవుడే రాజు. బి రాజకుమారుడు. రాజకుమారుడు ఎవరండి
అంటే మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువే ఆ రారాజు యొక్క కుమారుడు. అందుకే వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మత్తయి 3:17 ప్రకారం ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువును గురించి రాయబడిన అద్భుతమైన మాట. ఇప్పుడు రాజకుమారుడు ఎవరంటే యేసుక్రీస్తే. సందేహమే లేదు. మనందరికీ క్రిస్మస్ కాలంలో కంఠస్థ వాక్యం కదా, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, ఆ, మనకి కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అయిన దేవుడు ఆయన. కనుక రాజకుమారుడు ఎవరు అంటే ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువే ఆ రాజకుమారుడు. నీ కొరకే నా కొరకే ఆ వైభవం అంతా విడిచిపెట్టి, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి దిగి వచ్చిన గొప్ప రాజు, గొప్ప రాజకుమారుడు ఆయన. ఆయన భుజాల మీద రాజ్య భారం ఉన్నది. సి రాజకుమార పుత్రిక ఎవరు ఈమె అంటే యేసుక్రీస్తు ప్రభు తన విలువైన రక్తమిచ్చి కొనబడిన సంఘమే రాజకుమార పుత్రిక. చప్పట్లు కొడుతూ ఒక్కసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? మన కొరకే ఆ కల్వరి సిలువలో కపాలమని అర్థమిచ్చే గొల్గతా కొండపై నీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి విలువైన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. అందుకే మనమందరం కొనబడిన వాళ్ళం కాబట్టి ఆయన బిడ్డలు మనమందరం. రాజకుమార పుత్రిక సంఘమే. లేఖనాల్లో మనం చూస్తే 45వ కీర్తన 13వ వచనంలో ఇలా రాయబడింది. 45:13లో మనం చూస్తే, నీ రాజు నీ సౌందర్యాన్ని కోరినవాడు అని చెప్పి రాజకుమార పుత్రికను గురించి మాట్లాడుతూ, అంతఃపురంలో ఉండే రాజకుమార్తె కేవలం మహిమ కలది, ఆమె వస్త్రాలు బంగారు బుట్టా పనితో చేయబడినవి. ఇదే సంఘం, మహిమ కలిగిన సంఘం. ఎందుకో తెలుసా? మనమందరం కూడా మునుపు దూరస్తులం, ఆయన రక్తము చేత సమీపస్తులుగా మార్చబడ్డాం. ఇప్పుడు రాజు, మహారాజు, చక్రవర్తి, దేవాతి దేవుడైతే రాజకుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు రాజకుమార పుత్రిక ఎవరంటే వధువు సంఘం. నీ కొరకు నా కొరకు కల్వరి గిరిలో కపాలమని అర్థమిచ్చే గొల్గతా కొండ మీద ప్రభువు చేసిన ఆ గొప్ప త్యాగం వర్ణించలేనిది, వివరించలేనిది. ఇప్పుడు రాజకుమార పుత్రికను పిలువబడుతున్న సంఘం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే, నువ్వెంతో నీ పాదరక్షణలతో అందంగా నడుస్తున్నావు అంటున్నాడు. ఈ సంవత్సరం ఈ సభల మొదటి రాత్రి దేవుడు ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన మీ నుంచి ఏమని కోరుకుంటున్నాడంటే, నడక మీ జీవితాన్ని సూచిస్తూ ఉంది. ఈ సంవత్సరం మీ భక్తి, మీ ఆత్మీయ జీవితం దేవుడు మెచ్చేటట్లుగా యేసు నామములో ఎంతో అందంగా మీ జీవితాలు నడుచుదురుగాక, స్థిరపరచబడుదురుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి బిగ్గరగా మహిమను ఆరోపించండి. మీకు అర్థం అవడం కోసం చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ మధ్యకాలంలో కొత్తగా ఒక అబ్బాయికి పెళ్ళయిందట. ఇలాంటి విషయాలు అయితే మీరు చెవి కోసుకుని మరీ వింటారు. పెళ్ళయి 6 నెలలు గడుస్తూ ఉంది. అమ్మాయి జాబు, అబ్బాయి కూడా జాబే. ఏదో చిన్నగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇద్దరు. ఆయన తన బిజీ నిమిత్తమే డ్యూటీకి వెళ్ళిపోయాడు. తన వైఫ్ స్కూటీ వేసుకుని డ్యూటీకి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అక్కడ పార్క్ చేసుకుని, ఆ స్కూటీ అక్కడ పార్క్ చేసుకుని జస్ట్ ఆఫీస్ దగ్గర నడుచుకుని పోతూ ఉందట. నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఒక కుర్రోడు వెనకాల వెంట పడతా ఉన్నాడట. ఇలా చూసింది, వెంట పడతా ఉన్నాడు. అర్థమైంది ఆమెకి. నడుచుకుంటూ వెళ్తుంది, వెనకాల ఒక కుర్రోడు వెంట పడతా ఉన్నాడు. వెంటనే వాళ్ళ భర్తకి ఫోన్ తీసి, సెల్ ఫోన్ తీసుకుని ఫోన్ చేసింది. ఏమనంటే, ఏమండి, ఎవడో వీడు నా వెంట పడుతున్నాడు అనని చెప్పింది. వెంటనే భర్త ఇచ్చిన సలహా ఏమిటంటే, నీ దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉందా? అదే చేతి చెక్కమమ్మ, మీ దగ్గర ఉంది కదమ్మా, చేతి చెక్కం
హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఉందా అని అడిగాడట. ఉందండి అన్నాడట. దాంట్లో వాటర్ బాటిల్ ఉందా? ఇప్పుడు ఈ రోజుల్లో వాటర్ బాటిల్ లేని వాళ్ళు ఎవరు, అందరూ ఇంతింత తెచ్చేసుకుంటున్నారు వాటర్ బాటిల్. మినరల్ వాటర్, జనరల్ వాటర్ మొత్తం మీద. వాటర్ బాటిల్ ఉందా అన్నాడు. ఉందండి అన్నాడు. ఓ పని చెయ్యి, ఆ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని మొహం కడుక్కుని వెనక్కి తిరుగు, దెబ్బకు పారిపోతాడు అన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే మీరే ఊహించుకోవాలి, ఏసు రక్తం ఏం చేయం. ఆమె మొహం కడుక్కుంటే ఆమె ఫేసు మనం అంత మేకప్పే. ఇప్పుడుంటున్న ట్రెండ్ ఎలా అయిపోయిందంటే అందంగా కనబడాలని ఎంత మేకప్పో. కానీ దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం మచ్చ, డాగు, కలంకము లేని మహిమగల సంఘముగా ఆయన ఎదుట నువ్వు నిలబడటానికి నీ పాద రక్షణలతో నువ్వెంతో అందంగా నడవాలి. నడక నీ జీవితాన్ని సూచిస్తూ ఉంది. నువ్వు ఎంత అందంగా నడిస్తే, నీ జీవితం ఎంత అద్భుతంగా కట్టబడితే, అంత మహిమగల దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు కనబడుదువుగాక. నమ్మితే చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. అందముగా నడవాలని కొంతమంది, అందంగా నడవాలని పొట్టోళ్ళు కూడా ఎత్తుమడాలు జోడేసుకుని నన్ను చూడు, నా సోకు చూడు అని నడిచి వాళ్ళు లేరండి. రకరకాల నడకలు మనం చూస్తూ ఉంటాం. డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు, ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చేయండి బాబు అని. పొద్దున్నే మీరు వాకింగ్కి వెళ్తే బోల్డ్ మంది మీకు కనబడుతూ ఉంటారు, లెఫ్ట్ రైట్ అని నడుస్తూ ఉంటారు. మీకు ఇంకా బాగా అర్థం అవటానికి మరొక సందర్భం, ఇలాంటి భలే వింటారండి బాబు, చాలా బాగా వింటారు మీరు. ఆ మధ్యకాలంలో నేను అప్పుడు విశ్వాసిగా ఉండేవాడిని, చాలా సంవత్సరాలు, 15 ఏళ్ల క్రితం. సేవకి ఇంకా రాలేదు అప్పుడు. అప్పట్లో మా పెద్ద పాస్టర్ గారు చిన్నగా సేవ వాళ్ళు ప్రారంభించిన ప్రారంభ దినాలు, చిన్నగా ఈ కరెంటు స్తంభాల మీద, ఫోల్స్ మీద చిన్న పాకేసి ఆరాధన నడిపించుకుంటున్నారు. చుట్టూ ఇప్పుడు మనుషులు ఎలా మనకు కనపడకుండా ఉండడానికి క్లాత్ కట్టారు. అప్పట్లో తడికిలతో చేర్చేది, కిందంతా మట్టితో అలికేసి. ప్రారంభ సేవ అంతే కదండి. ఇప్పుడంటే టైల్స్, ఏసీ అంతా ఎక్కువ మారిపోయింది, మొత్తం ట్రెండ్ అంతా. ప్రారంభ సేవ అదే. సరే అని ఒక 8th క్లాస్ చదువుకుంటున్న ఒక పాప బర్త్డే సెలబ్రేషన్ అని కేక్ తీసుకొచ్చింది. మా పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు, మేము పాస్టర్ గారి దగ్గర ఉన్నామాట, చేతులు కట్టుకుని ఉన్నాం. అన్నయ్య నా బర్త్డే అన్నయ్య అని అన్నది మా పెద్ద పాస్టర్ గారితో. సరే అమ్మా, ఏం పేరురా తల్లి అని. పలానా పేరు అన్నయ్య అని చెప్పింది. సరే అమ్మ, ఏ క్లాస్ చదువుతున్నారు? 8th క్లాస్ అన్నయ్య. ప్రార్థన చేస్తానమ్మా అని. మొత్తం మీద కళ్ళు మూసుకోమ్మా, ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశారు. కేక్ కట్ చేశారు, అయిపోయింది. అయ్యగారు, అన్నయ్య గారు వస్తానండి అని ఇలా తిరిగింది. ఇలా తిరిగిన వెంటనే ఈ జడ వెళ్ళి ఆ తడికిలో ఇరుక్కుంది. వెళ్ళలేదు, ముందుకు వెళ్ళలేదు, అడగలేదు. అలా అడుగేసినప్పుడు చూడాలి, సవరం ఊడిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అందంగా కనబడాలని ఎన్నెన్నో చేసేవాళ్ళు ఉన్నారండి. కానీ ఈ సభల మొదటి రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, రాజకుమార పుత్రిక, నీ పాద రక్షణలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు. సిద్ధ మనసు అనే జోడు, సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు మనం తొడుక్కున్నాము. సువార్త ప్రకటించే వాళ్ళ పాదములు పర్వతం మీద ఎంతో సుందరమైనవి. ఈ సంవత్సరం నీవు రాజకుమారి పుత్రిక అని పిలువబడుతున్న సంఘం ఎలా నడిస్తే అందంగా నడవటానికి అవకాశం ఉంటుంది. అందమైన నడక ఏదో ఈ రాత్రి, ఈ మొదటి రాత్రి 5 రకాల నడకల గురించి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రాజకుమారి పుత్రికను పిలువబడుతున్న సంఘం, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం, దేవుని ఎదుట అందంగా కనపడే జీవితంగా నడవాలంటే ఎలా నడిస్తే వారి జీవితం అందంగా కనబడుతుందో, వారి జీవితం దీవెనకరంగా కనబడుతుందో, ఈ మొదటి రాత్రి 5 రకాల నడకల గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చదవండి మొదటి మాట. ఏ విధంగా నడుచుకోవాలి అనంటే, మొదటి మాట పేతురు రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి బైబిల్ ఉన్నవాళ్ళు, భక్తులు దేవుని వాక్యాన్ని చదువుదాం. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించును, మిగిలిన కాలము ఇక మీదట మనుషాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపము జోలికి ఇక మీదట ఏమాత్రము లేకుండా ఉండండి. 3వ వచనం కూడా, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతులు, విందులు, చేయదగినవి అన్ని మొదలైనవి నడుచుకునుచు అన్యులు ఇష్టం వచ్చినట్లుగా నెరవేర్చినట్లుగా తగిన కాలమే చాలు. మొదటి మాట, దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలి. ఆమేనండి. ఒకసారి మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలి అనండి. అందంగా నడుచుకోవటం అంటే, రాజకుమారి పుత్రిక, నీ పాద రక్షణలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు. ఏది అందమైన నడక? దేవుడు నీ నుంచి కోరుకుంటున్న నడక ఏది? వంకర టింకరగా కాదు, మెడ చాచుచు వార చూపులు చూస్తూ కులుకుచు నడుచుచు ఈ నడక కాదు. గతించిన కాలమే చాలు. ఈ నూతన సంవత్సరంలో ఈ సభల మొదటి రాత్రి దేవుని ఎదుట నిలబడవలసిన మహిమగల సంఘం ఏ విధంగా నడుచుకుంటే ఆ సంఘం దేవుని ఎదుట నిజంగానే అందమైన నడకగా కనపడుతుంది అనంటే, మొదటి మాట, దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలి. మనుషుల ఆశల్ని అనుసరించి నడుచుకోవటానికి గత కాలమే చాలు. గత సంవత్సరాలలో ఒకవేళ నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుని ఎంతో నీ జీవితానికి నీవే నష్టం తెచ్చుకున్నావేమో. ఏ పని ప్రారంభించినా ఎంతో నష్టాన్ని నువ్వు కన్నులతో చూసావేమో. కన్నీళ్ళే అన్నపానాలుగా ఒకవేళ భుజించావేమో. కారణం, మనుషుల ఆశల్ని అనుసరించి గత సంవత్సరాల్లో నువ్వు నడుచుకుని ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం ప్రారంభంలోనే, ఈ మొదటి సభలోనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా మార్పు చెంది దేవునికి ఇష్టానుసారంగా నువ్వు నడుచుకోవటానికి ఇష్టపడగలిగితే ఖచ్చితంగా ఈ నడక దేవుడు మెచ్చుకునే నడక. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడునుగాక. చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇక పాపము జోలికి వెళ్ళొద్దు. పోకిరి శ్రేష్టలు, దురాశలు, అల్లరితో కూడిన ఆట పాటలు, తాగుబోతులు, విందులు ఇవన్నీ విడిచిపెట్టాయి. దేవునికి ఇష్టానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోగలిగితే ఆ నడక ఎంతో అందమైన నడక. దేవుడు అంటారు, రాజకుమార పుత్రిక, నీకోసం ప్రాణం పెట్టాను, నా కోసం నీవు ఇంత చక్కగా నడుస్తున్నావని ప్రభు నీ గురించి సాక్ష్యం ఇవ్వబోతాడు. ఇలాంటి ధన్యత ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. చాలామంది జీవితాలను చూస్తూ ఉంటుంటే తాగుబోతుల విందులకి అలవాటు పడిపోతున్నారు. ఆ మధ్యకాలంలో ఎవరో చెప్తే విన్నాను, ఒక ఆయన ఫుల్గా తాగేసి రోడ్డు కొలిసేస్తున్నాడంట. రోడ్డు కొలిసేస్తున్నాడు ఏంటో. ఒక ఆయన ఇంకా రోడ్డు మీదే స్విమ్మింగ్ పూల్ చేస్తున్నాడు. ఎవరో అడిగారంటే మీలాంటి వాళ్ళు, ఏ బాబు రోడ్డు మీద పట్టు పగలే స్విమ్మింగ్ పూల్ చేస్తున్నావు, ఈత కొట్టేస్తున్నావు ఏంటంటే, ఏ నీళ్ళే అంటే లోపల ఉన్నాయి అంటున్నాడంట. ఆ తాగిన లోపల వాటర్ అలా పనిచేస్తుంది మరి మనోడికి. మనుష్య ఆశల్ని అనుసరించి నడుచుకుంటున్న వాళ్ళు ఎందరో, తమకు మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించిన వాళ్ళు ఎందరో. కానీ ఈ సభల్లో ప్రభు నీతో చెప్తున్నాడు, నీ నడక మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఎలా అంటే, దేవునికి ఇష్టానుసారంగా నువ్వు నడుచుకోవటానికి ఇష్టపడితే నీ జీవితం ధన్యమవుతుంది. వాక్యం ఈ విధంగా చెప్తుంది, క్రీస్తు మన కొరకు శ్రమపడి ఆయన మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవటానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చూస్తే, క్రీస్తు శ్రమపడి ఆయన అడుగు జాడల్లో మీరు నడుచుకొనుటకు మీకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు ఆయన. ఆమేనని చెప్పండి. ఆయన అడుగు జాడల్లో నడచటానికే
ఆయన మనకి మాదిరిగా ఉన్నాడు. ఆయన ఎలా నడుచుకున్నాడో అదే అడుగు జాడల్లో. ఆయనకి ఇష్టలు ఎవరో తెలుసా? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు అని ప్రభు చెప్పాడు. ఈ సంవత్సరం మీ ఆత్మీయ జీవితాలు, మీ కుటుంబ వ్యవస్థ దేవుడు మెచ్చేటట్లుగా, దేవుడికి నచ్చేటట్లుగా యేసు నామములో ఆయనకి ఇష్టానుసారులుగా మీరు మార్చబడుదురుగాక. పౌలంటారు, క్రీస్తు స్వారూప్యం మీ యందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని ప్రభు చెప్పాడు. ఈ సంవత్సరం మీ ఆత్మీయ జీవితాలు దేవునికి ఇష్టానుసారంగా మీ జీవితాలు కట్టుకోండి. ఆ విధంగా నడుచుకోండి. సత్యమును అనుసరించి నడుచుట కంటే ఇంతకు మించిన సంతోషం నాకు లేదని భక్తులు వర్ణించారు. ఈ సంవత్సరం మీ జీవితాలు, మీ కుటుంబాలు ఆయనకి నచ్చేటట్లుగా, ప్రభు మెచ్చేటట్లుగా, ఆయనకి ఇష్టానుసారంగా యేసు నామములో మీ జీవితాలు కట్టబడునుగాక. చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈ మధ్య కాలంలో ఒక తల్లి, అయ్యగారు మా అబ్బాయి అసలు ఇంటికి రావట్లేదండి, వాడు 10th క్లాస్ అండి అయ్యగారు, వాడి గురించి ప్రార్థన చేయండి బాబు. అసలు ఇంటికే రావట్లేదండి బాబు. అదేంటమ్మా 10th క్లాస్ అంటున్నావు, పట్టుదలతో చదువుకోవాలి కదా, ఇంటికి రాకుండా యాడికి వెళ్తున్నావు, మీరే అడగండి బాబు అన్నాడు. ఎప్పుడు వస్తున్నాడు? అసలు వారానికి ఒకసారి కూడా రావట్లేదండి అని. సరే మేము వెళ్తున్న దారిలో కనబడితే, యారా బాబు అసలు ఇంటికి వెళ్ళలేదట, మీ అమ్మ కళ్ళగంటుంది నీకోసం బిర్యానీ వండి పెట్టిందిరా బాబు, ఏట్రా నువ్వు అసలు ఇంటికి వెళ్ళకుండా పొద్దున్న స్కూల్కి వెళ్ళి సాయంకాలం ఇంటికి వస్తే సంతోషం కదా తల్లికి, అసలు ఇంటికి వెళ్ళకుండా ఎక్కడ ఉంటున్నావురా బాబు, వారానికి ఒకసారో లేకపోతే గుర్తొచ్చిన 10 రోజులకు ఒకసారి ఇంటికి వస్తున్నాడంట. మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా అని అడిగితే, ఎక్కడ పడుకున్నావురంటే, ఎక్కడ పడుకుంటాం పాస్టర్ అన్నయ్య, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అంటే, వాడు ఎట్లాగా ఫ్రెండ్స్తో పాటు వాడు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. మరి ఫ్రెండ్స్తో వెళ్తే ఒకరోజు వాళ్ళ ఇంట్లో పడుకొని ఇస్తారు, 2 రోజు ఎక్కడ, అదేనన్నయ్య బ్రిడ్జిల కింద పడుకుంటున్నాడు, బ్రిడ్జిల కింద. మరి భోజనం సంగతి ఏంట్రా అని అడిగాను. నాతో చెప్తాడు ఆ పిల్లోడు, అన్నయ్య క్యాటరింగ్కి వెళ్తానన్న, అప్పుడప్పుడు క్యాటరింగ్కి వెళ్ళి క్యాటరింగ్ వడ్డించి భోజనం చేసి వచ్చేస్తాను అన్నయ్య. అన్నయ్యో నువ్వు 2 కూరలే తింటావు అన్నయ్య నాకు రోజుకి, క్యాటరింగ్ వాళ్ళకి ఎన్ని కూరలు ఉంటాయి తమ్ముడా, అంటే తెలివితేటలు చూడండి, రోజుకి 5 కూరలు అన్నయ్య నాకు అన్నాడు. ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిపోయిందంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ పక్క 0 పాయింట్, ఈ పక్క 0 పాయింట్ మధ్యలో కోడి పుంజి ఆడతాడు, వాడి ఇష్టం. దేవుడు నీ నుంచి కోరుకుంటుంది అంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకున్నంత కాలం దేవునికి అందమైన నడకగా ఉండదు. అది నీ మనస్సు మార్చుకుని పరివర్తన చెంది ఆయనకి ఇష్టడుగా భక్తి మార్గాల్లో నువ్వు నడుచుకోగలిగితే నీ జీవితం దేవునికి ఎంతో అందమైన నడకగా మారబోతుంది. నా యవ్వన కాలంలో 9th క్లాస్ చదువుతున్నప్పుడు దేవుడు, మునుపు దూరస్తుడైన నీవు సమీపస్తుడు కావాలి, ఆ ఒక్క మాట దేవుడు నన్ను ఆకర్షించి ఆయన వైపుకు త్రిప్పుకున్నాడు. 9వ తరగతి చదువుతున్నప్పుడే మనస్సు మార్చుకుని ప్రభుని అంగీకరించాను. ఇంటర్ అయిపోయింది, డిగ్రీ చదువుతున్నప్పుడు దేవుడు సేవా పిలిపిస్తే నా జీవితంలో దేవుని పరిచర్యకి ఉన్నతమైన అడుగు జాడల్లో పరిశుద్ధులు ఎందరో నడిచిన ఆ మార్గాల గుండా నడిచి ఇంచుమించు ఈ సేవలు అడుగుపెట్టి 17 సంవత్సరాలు అయ్యింది. ఇది 18వ సంవత్సరం సభలివి. ఈ 17 సంవత్సరాలుగా దేవుడు తన అడుగు జాడల్లో ఆయనకి ఇష్టానుసారంగా ఈ సేవను, నా జీవితాన్ని ఆయన కోరుకున్నట్లుగా, ఆయనకి మెచ్చుకున్నట్లుగా దీవెనకరంగా మలిచాడు. ఈరోజు యవనస్తులతో మాట్లాడుతున్నాను. నీ ఇష్టానుసారంగా నువ్వు నడవద్దు, తల్లిదండ్రులను ఎదిరించవద్దు, ఆయనకి నచ్చేటట్లుగా నడు. బైబిల్ గ్రంథంలో ఆయనకి ఇష్టడుగా నడిచిన ఒక వ్యక్తిని గురించి చదివిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 11:5, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనుపోబడక మునుపే దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను. ఆమేనని చెప్పండి. ఇంచుమించు 365 సంవత్సరాలు జీవించిన హానోకు జీవితాన్ని చూస్తే నియర్లీ 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు.
దేవునితో కూడా నడిచాడు. ఈరోజు నేను ఆశిస్తున్నాను, హానోకుకి కుటుంబం ఉన్నది, భార్య ఉన్నది, పిల్లలున్నారు, అయినా భక్తి ఎక్కడ అశ్రద్ధ చేయలేదు. ఈరోజు చాలామంది వారికి గుర్తొచ్చినప్పుడు దేవుడు, నేను అనుకుంటాను నీ బ్లడ్ సర్క్యులేషన్, గుండె మంచిగా పనిచేయటానికి, గుండెకి గుర్తొచ్చినప్పుడల్లా బ్లడ్ పనిచేస్తుంటుంటే పని చేయగలుగుతామండి? గుర్తొచ్చినప్పుడు దేవుడు కాదండి. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటే తన ఆత్మీయ జీవితం ఎంత అద్భుతంగా ఉంది. ఈరోజు ఒక సేవకుడిగా, ఒక అన్నయ్యగా నేను కోరుకుంటున్నాను, మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీ పిల్లలు ఈ సంవత్సరం దేవునికి ఇష్టలుగా నడిచే నడక, హానోకు వలె నడిచే నడక యేసు నామములో మీకు అనుగ్రహించబడునుగాక. క్రీస్తును పోలి నడుచుదురుగాక. సత్యము కొరకే సాక్షులుగా మార్చబడుదురుగాక. ఏదో చర్చికి వెళ్ళాం, చందా వేసాం, సిలువ గుర్తు కూడా వేసుకున్నాను, అయిపోయింది, వచ్చామంటే కుదరదు. ఆయనకి ఇష్టానుసారంగా ఈ సంవత్సరం మీ జీవితాలు మలుచుకోండి. ఇది దేవునికి అందమైన నడక. అప్పుడు ప్రభు అంటారు, రాజకుమార పుత్రిక, నీ పాద రక్షణతో ఎంత అందంగా నడుస్తున్నావు అంటాడు. ఇలాంటి కృప ఈ సభల్లో పాల్గొన్న మీ అందరికీ నా ప్రభు దయచేయునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్పి కోరస్ పాడతాను. ఒక 3 చెట్లు దేవుని దగ్గరికి వచ్చి వరం అడుగుతున్నాయట. అయ్యా, మేము ఎక్కడో అడవిలో ఉండేవాళ్ళం, అయ్యా మాకు కృపనివ్వండి, అయ్యా మాకు ధన్యతగా మా జీవితాన్ని మార్చయ్యా. అందులో మొదటి చెట్టు ఇలా దేవుణ్ణి కోరుకుందట, వేడుకుందట. ఏమని కోరుకుంటుంది ఆ మొదటి చెట్టు అనంటే, అయ్యా నన్ను ఇప్పుడు ఇది అడవిలో మొలిచిన ఈ చెట్టు రంపంతో కోసేసిన తర్వాత, టింబర్ డిపోకి పంపించేసిన తర్వాత, ఈ కలప, ఈ చెక్క నన్ను ఒక పెట్టుగా తయారు చేసి, అందులో ఎవ్వరూ వేయలేని ఒక ఘనమైన విలువైన ధనం ఆ పెట్టెలో ఉంటే చాలయ్యా, నా జీవితం ధన్యమైపోతుందయ్యా. దేవా, అలాంటి వరం నాకు ఇవ్వయ్యా, నా జీవితం ధన్యమైపోతుందని ఒక చెట్టు దేవుని దగ్గరికి వచ్చి కోరిక కోరుకుందంట. నిజంగా దేవాది దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆ చెట్టుని, ఆ కలపని కోసిన తర్వాత, ఆ కలప తీసుకెళ్ళి టింబర్ డిపోలో ఇచ్చిన తర్వాత, దాన్ని చక్కగా చెక్కలు ఇలాగా చేసి ఒక పెట్టిగా తయారు చేసి, ఒక తొట్టిగా తయారు చేశారు. ఆ తొట్టిలో యేసుక్రీస్తు ప్రభుకి ఎక్కడ స్థలం లేదు, అంత సత్రంలో కూడా చోటు లేదు. చివరికి యేసు ప్రభుని తీసుకొచ్చి ఎక్కడ పడుకోబెట్టారు చెప్పండి? ఆ పశువుల తొట్టిలో పరుండపెట్టారు. నిజంగా ఈ చెట్టు కోరిక ఎంత అద్భుతంగా నెరవేర్చబడింది. నిజంగానే ఎవ్వరూ వేయలేని విలువైన ధనం ఈ పెట్టెలో కనబడాలని కోరుకుంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు సత్రంలో చోటు లేనప్పుడు ఆ పశువుల తొట్టులో పరుకోబెట్టారు. నిజంగా ఆ యొక్క చెట్టు జీవితం ధన్యమైపోయిందండి. నెక్స్ట్ చెట్టు ఏమని కోరుకుంటుందంటే, దేవా, నా జీవితం ఎలా ఉండాలనుకుంటున్నానంటే, నేనొక వాడగా తయారు చేయబడితే అందులో ఒక మహారాజు కూర్చుంటే చాలు, నా జీవితం ధన్యమైపోతుంది దేవా అని కోరుకుందంట. అడవిలో ఉన్న చెట్టు నరికి టింబర్ డిపోలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఒక చెక్కతో ఒక పడవలాగా తయారు చేశారు. అదే పడవలో యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం చేశాడు. తన జీవితం ధన్యమైపోయింది. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ. సో 3వ చెట్టు కోరుకుందంట, దేవా, ఎవ్వరికి అందనంత ఎత్తులో నేను కనబడాలి దేవా అని కోరుకుందంట. ఆ అడవిలో ఉన్న ఆ చెట్టుని ముక్కలుగా నరికి తీసుకుని వెళ్ళి టింబర్ డిపోలో వెళ్తే అక్కడి నుంచి ఒక ఆయన వచ్చాడు. దాన్ని అడ్డకొయ్య ఒకటి, నిలువుకొయ్య ఒకటి చేసి, సిలువుగా చేసి ఉంచినప్పుడు దాని మీద యేసుక్రీస్తు ప్రభు వేలాడి మనందరి కొరకు కల్వరిలో ప్రాణమే అర్పించాడు.
తన జీవితం ఎంత ధన్యమైపోయిందండి. చప్పట్లు కొడుతూ యేసయ్యకి జీవితానిలో ఎంతో ఉన్నతంగా కొట్టండి చప్పట్లు, యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? అందుకే ఈ యొక్క భాగ్యం ఎంత భాగ్యం అంటే అంత జీవితం. ఆ చెట్టు ఎవరో కాదు, వాక్యం చెప్తుంది కదా, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు చేయనిదంతయు నీటి కాలువల యోర్న నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. నిజంగా ఈ చెట్టు జీవితం యేసుప్రభు పుట్టినప్పుడు ఆ తొట్టిలాగా ఉపయోగపడింది. ఆ చెట్టు యేసుప్రభుని ప్రయాణంలో పడవగా ఉపయోగపడింది. యేసుప్రభు సిలువ వేయబడినప్పుడు ఆ చెక్క కొయ్య ఆయన్ని మొయ్యటానికి ఉపయోగపడింది. నిజంగా యేసయ్య మన కొరకు చేసిన త్యాగం కొరకు ఆయనకి ఇష్టానుసారంగా నడుస్తున్నావా, లేకపోతే నీ మనసుకు నచ్చినట్లుగా నడుస్తున్నావా? ఈరోజు నువ్వు ఆలోచించు. యేసు నామములో ఆయనకి ఇష్టలుగా మీరు మార్చబడుదురుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? అందుకే ఈ పాటలో ఈ చరణం పెట్టుకున్నాం. చూడండి, మన షమ్మ స్తుతి కీర్తనల పాటలో 3వ పాట 2వ చరణం పాడతాను. అందరూ సరే హల్లెలూయా చెప్పండి. 2 చేతులు అల్లాడిస్తూ చెప్పండి. విడిచితివా నాకై నీ భాగ్యము, నా భారము మోయుటకు, కొలిచితివా నన్నే శ్రేష్టముగా, నీ ప్రాణమున చప్పట్లు కొడుతూ పాడదామా? విడిచితివా నాకై నీ భాగ్యము, నా భారము మోయుటకు, కొలిచితివా నన్నే శ్రేష్టముగా, నీ ప్రాణమున కన్నా. సింహాసనమే విడచినాకై ఆ సిలువకు దిగి వచ్చినావు, సింహాసనమే విడచినాకై ఆ సిలువకు దిగి వచ్చినావు. తీరనిది నీ రుణము, తరగనిది నీ బలం. చేతుల పైకెత్తి నీ ఒక్కసారి దృష్టించుము, నీకేది అసాధ్యము, క్షణమైన చాలదు నా యేసయ్య, నీ వింత కార్యముకై నీకై ఎదురు చూస్తున్న దేవ, సర్వం నీవేనయ్యా, నీకై పరితపిస్తున్న దేవ, ఈ ప్రాణం నీదేనయ్యా, నీ ఒక్కసారి చేతుల పైకెత్తి దృష్టించుము, నీకేది అసాధ్యము, క్షణమైన చాలదు నా యేసయ్య, నీ వింత కార్యముకై. చప్పట్లు చప్పట్లు, చేతుల పైకెత్తి చప్పట్లు. నీ కొరకై ఆ గొప్ప భాగ్యం విడిచిపెట్టాడు ఆయన. నీ కొరకై తన ప్రాణాన్ని అర్పించాడు. ఇక మనిషి ఆశలు విడిచిపెట్టు, దుర్కార్యాలు విడిచిపెట్టు, నీ మనసుకు నచ్చిన జీవితాన్ని విడిచిపెట్టు. నిన్ను భాగ్యంగా ఎంచిన దేవుడు, నీ కొరకే ప్రాణం అర్పించిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టాలి, మీ శబ్దం వినబడాలి.
విడిచితివా నాకై నీ భాగ్యము, నా భారము మోయుటకు. పాడదామందరం. విడిచితివా నాకై నీ భాగ్యము, నా భారము మోయుటకు. కొలిచితివా నన్నే శ్రేష్టముగా, నీ ప్రాణమున కన్నా. సింహాసనమే విడచినాకై ఆ సిలువకు దిగి వచ్చినావు. సింహాసనమే విడచినాకై ఆ సిలువకు దిగి వచ్చినావు. తీరనిది నీ రుణము, ఎరగనిది నీ బలం. చేతుల పైకెత్తి చెప్పండి. నీ ఒక్కసారి దృష్టించుము, నీకేది అసాధ్యం. నాతో కలిసి పడాలి. క్షణమైన చాలదు నా యేసయ్యా నీ వింత. ఇంకొకసారి. నీ ఒక్కసారి దృష్టించుము, నీకేది అసాధ్యము. క్షణమైన చాలదు నా యేసయ్యా నీ వింత కార్యముకై. నీకై ఎదురు చూస్తున్న దేవా, సర్వం నీవేనయ్యా. నీకై పరితపిస్తున్న దేవా, ఈ ప్రాణం నీదేనై. ఇంకొకసారి చప్పలు కొడుతూ చేతులు పైకి. నీ ఒక్కసారి చేతులు ఊపుతూ చెప్పండి. దృష్టించుము, నీకేది అసాధ్యము. క్షణమైన చాలదు నా యేసయ్యా నీ వింత. ఇంకొకసారి. నీ ఒక్కసారి దృష్టించుము, నీకేది అసాధ్యము. క్షణమైన చాలదు నా యేసయ్యా నీ వింత కార్యముకై. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ యేసయ్యకు బిగ్గరగా మహిమ చెల్లిద్దాం. గుడ్. మొదటి మాట, దేవునికి ఇష్టానుసారంగా నడుచుకుంటమే దేవునికి అందమంగా నడిచే జీవితం. రెండవది, రాజకుమార పుత్రిక, నీ పాద రక్షణతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు. ఎలా నడుచుకోవాలి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీక సమయమును సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనండి. ఆమేనని చెప్పండి. బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. సో రెండవదిగా ఎలా నడుచుకోవాలి? దేవుడు, రాజకుమార పుత్రిక, నీ పాద రక్షణలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు. దేవుడు కోరుకునే నడక ఏది అనంటే జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్ని మనం చూస్తూ ఉంటుంటే అజ్ఞానుల వలె నడుచుకుంటున్నారు. కనీసం కొంచెం కూడా మనసు పెట్టి జ్ఞానంగా ఆచితూచి ఆలోచించి అడుగులు వేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుని చివరికి ఎంతో ఇబ్బంది పడుతున్న వారి కుటుంబాలు ఎన్నో. కానీ ఈ సభల్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అజ్ఞానులుగా వద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఈ 2026లో ఆయన మెచ్చుకునేటట్లుగా, ఆయనకి నచ్చేటట్లుగా జ్ఞానుల వలె నువ్వు నడుచుకుంటే నీ జీవితం ఎంతో దీవెనకరంగా ఉంటుంది. యేసు నామములో అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. వాక్యం చెప్తుంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉంటే నన్ను అడగండి. జ్ఞానుల ఇంట నిజంగానే విలువైన ధనం ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజుల్లో ఎన్నో కుటుంబాల్లో
ఆర్థికపరమైన ఇబ్బందులతో నలిగిపోతున్నారు. నిజంగా నీకొచ్చిన సంపాదన నువ్వు ఖర్చు పెట్టే విషయంలో కూడా చక్కగా ఆలోచించి జ్ఞానంగా నువ్వు నడుచుకుంటే నీ ఆర్థిక స్థితిగతులు, నీ కుటుంబ పరిస్థితులు యేసు నామములో నా ప్రభు దీవెనకరంగా మార్చునుగాక. ప్రవక్తల గ్రంథంలో రాయబడి ఉంది, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడి నుంచి కోరుకుంటుంది ఏమిటంటే, పైనుండి వచ్చే ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. ఆ జ్ఞానం కలిగి నువ్వు నడుచుకుంటే నీ జీవితం ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఈ సంవత్సర ప్రారంభంలోనే దేవుడు అలాంటి నడక యేసు నామములో నీకు ఇచ్చునుగాక. ఓ చిన్న సందర్భం మీకు చెప్తా. ఒక తల్లి దేవుని మందిరానికి రెగ్యులర్గా వెళుతూ ఉంటుంది. ఎంతో కాలంగా సీనియర్ విశ్వాసి ఆమె. ఇంచుమించు దేవుళ్ళలోకి వచ్చి 20 ఏళ్ళు అయింది ఆ తల్లి. అలాగా సీనియర్ విశ్వాసిగా భక్తి మార్గాలను నడుచుకుంటూ ఉంది. కానీ బాప్తిసం పొందే అనుభవాల్లో లేదు. చాలామంది కూడా అజ్ఞానంగా ప్రవర్తిస్తారు. ఈ లోకం శాశ్వతమైంది కాదు, ఎప్పుడు దేవుని రాకడో తెలియదు. కనుక తప్పక నువ్వు కనీసం నీ ఆత్మీయ విషయాల్లో జ్ఞానంగా ఆలోచించు. ఈ ముసలమ్మ దేవుని మందిరానికి వస్తుంది, దేవుని వాక్యం ఉంటుంది, కానీ 20 ఏళ్ళ నుంచి భక్తి చేస్తుంది, కానీ బాప్తిసం లేదు ఈ ముసలమ్మకి. మీలో చాలామంది కూడా పుట్టి క్రైస్తవులే, కానీ బాప్తిసం పొందిన అనుభవాలు లేవు. నీ ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకుండా తప్పించబడాలనే కనీస జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం అనేకుల్లో లేదండి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నీ ఆత్మను గురించి ఒకసారి ఆలోచించు. భౌతికంగా నీ చదువు గురించి ఆలోచిస్తున్నావు, నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు, ఇల్లు గురించి ఆలోచిస్తున్నావు, పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ ఆత్మ రక్షణ లేకుండా నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడటం కొరకు ఏ రోజైనా మనసు పెట్టి ఆలోచించావా? ఒకవేళ ఆలోచించకపోతే జ్ఞానం కలిగిన వారు ఖచ్చితంగా నీ ఆత్మ రక్షణ గురించి ఆలోచించాలి. నాశనానికి జోగుతున్న అనేకుల్ని రక్షించటానికి తగిన జ్ఞానం నీకు కావాలి. ఈ ముసలమ్మ దేవుని మందిరానికి వెళుతుంది, కానీ ఏ రోజు బాప్తిసానికి వచ్చిన అన్వేషణ లేదు. ఒకరోజు దైవజనుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కింద ఉన్న పాతాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గాన్ని కనుగొంటాడు. ఈ మాటలు విన్న తర్వాత బాప్తిసం పొందాలని ఆలోచన కలిగింది ముసలమ్మకి. వయసు ఎంత అని అడగలేదు, 66. దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పుడు 66లో బాప్తిసం కొరకు సిద్ధపడుతుంది. పొందుకోవాలని ఆశ ఉంది, కానీ వాళ్ళ భర్త ఒప్పుకోడు. మొత్తం మీద ఎలాగైనా సరే భర్త దగ్గరికి వెళ్ళి జ్ఞానంగా అడుగుతుంది. చాలామంది స్త్రీలు భర్తలను అడిగి చేయాలి. జ్ఞానంగా అడుగుతుంది, ఆమెకున్న జ్ఞానాన్ని గురించి మాట్లాడతా. భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా చర్చ్కి వెళ్ళటానికి మీరు డబ్బులు ఇస్తున్నారు, ఆటో ఛార్జీల కోసం, కాను కొరకు, దేవుడికి చందా కొరకు డబ్బులు ఇస్తున్నారు. మరి పరలోకం పోవాలంటే అయ్యా బాప్తిసం తీసుకోవాలయ్యా, పరలోకం పోవాలంటే బాప్తిసం తీసుకోవాలయ్యా అని ఆ తల్లి భర్తకి చెప్పిందంట. భర్త మడత మంచం కూర్చుని ఉంటుంది చూసారా, ఆ మడత మంచం కూర్చు మీద అట్లా కూర్చుని చుట్టుకుంటా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నోట్లో చుట్టుకుంటా, ఆ ఏటి అని, పరలోకం పోవాలంటే బాప్తిసం తీసుకోవాలా? పరలోకమా? వెళ్ళు, అది ఏ ఊరు అన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఏదో అమలాపురంలాగా పరలోకం అంటే అది ఏ ఊరు అన్నాడంట. అదేనయ్యా నేను వెళ్తుంది అందుకోసమే. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. జ్ఞానం కలిగిన వాడు, బుద్ధిమంతుడు ఆలోచిస్తాడు, ఆత్మకు రక్షణ ఉందా లేదని.
ఈ జీవితకాలం క్షణభంగురమని కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. ఒలికిపోయిన నీళ్లు ఎలా ఎత్తలేమో అలాంటిది మానవ జీవితం. ఇలాంటి జీవితం దేవుడు మనకిచ్చాడు. ఆత్మకు రక్షణ లేకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. అందుకే పరలోకం పోవాలంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం అంటే ఏంటి అని అడిగాడంట ముసలోడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అమ్మ చేతులెత్తి చెప్పండి అమ్మ, సల్లారిపోయారు. హుషారుగా చెప్పండి తల్లులారా. బాప్తిసం పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడంట. వెంటనే ముసలోడికి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. ఎంత బాగా క్లారిటీగా చెప్తుందంట. బాప్తిసం అంటే ఏం కాదు, పాస్టర్ గారు నీటిలోకి దిగుతాడు, ఆ తర్వాత నేను నీటిలో దిగుతాను. నీటిలోకి దిగితే నువ్వు కర్ర ఎక్కడ ఉందరా? కర్ర కుక్కను కొట్టే కర్ర తీసుకుని చెత కొట్టడానికి ప్రయత్నం. అలా ఈయనండి, ఇదిగో బాప్తిసం అనే పేరెత్ ఆయన నీటిలో ఉండు. అస్సలు ఇక బాప్తిసం పేరే ఊసే ఎత్తొద్దని. మనసుకు మాత్రం జ్ఞానం కలిగిన స్త్రీ ఆలోచిస్తూ ఉంది, ఎలాగైనా నా ఆత్మకు రక్షణ కావాలని ఆలోచించింది. సర్లే ఇప్పుడు వేళ్ళలో ఉన్నాడు, ఇంకా ఎక్కువ వీపు విమానం మోత అయిపోతుంది, వద్దులే అనుకుని అలా నెమ్మదిగా అడుగుతూ ఉందట. ఒకరోజు ఇలాంటి చక్కని ప్రార్థన కూటానికి వచ్చింది. వచ్చేటప్పుడు తోడుగా అలాంటి మనవడిని ఒకటి తీసుకొచ్చింది. మనవడితో చెప్పిందంటోరే, ఈ సభల్లో పాస్టర్ గారు బాప్తిస్మాలు ఇస్తారా, నీకు 20 రూపాయలు ఇస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏటంట, నీకు 20 రూపాయలు ఇస్తాను, తాతకు మాత్రం చెప్పొద్దు. ఎంత బాగా ఒప్పందం కుదుర్చుకుంటుంది చూడండి మనవడితో. తాతకు మాత్రం చెప్పొద్దు, నీకు 20 రూపాయలు ఇస్తాను, నేను బాప్తిసం తీసుకుని వస్తానని మొత్తం మీద సేవకులకు చెప్పి బాప్తిసం తీసుకుని మొత్తం మీద గుట్టుగా ఇంటికి వెళ్ళిపోయిందట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు పనులలో ఉన్నారు, తాతయ్య బిజీగా చుట్టుకునేవాళ్ళు బిజీ కదా, ఆయన కొల్లు తాగటం సారా ఇదే పనిలో ఉన్నాడు మనోడు. మొత్తం మీద అక్కడ మంచం మీద అలా కూర్చుని ఆలోచించుకుంటుంటే ఈ కుర్రోడు, ఈ తరం పిల్లల్ని అసలు నమ్మలేకపోతున్నాం. స్తోత్రం చెప్పండి. మనల్ని అమ్మేస్తారు వీళ్ళు, దేవుడికి స్తోత్రం చెప్పండి. అంత డేంజర్ ఈ పిల్లలు. ఆ పిల్లోడు తాత అక్కడ కూర్చుంటే మంచం దగ్గర అటు ఇటు తిరుగుతూ తాత ఘోరం జరిగిపోయింది తాత అన్నాడంట. ఏమైపోయిందిరా అని టెన్షన్ పెట్టేసుకుంటున్నాడు ఆయన. తాత ఘోరం చెప్పరా బాబు అరే చెప్పాలంటే నాయనమ్మ 20 రూపాయలు ఇచ్చింది. ఒరే 20 రూపాయలు కుదరదు, ఇప్పుడు ఈ ట్రెండ్ అంతా స్తోత్రం అంత 40 రూపాయలు ఇస్తే చెప్తాను. ఒరే చెప్పరా బాబు, టెన్షన్ ఎక్కువైపోయింది, చెప్పరా బాబు. ఏమి కాదు, పాస్టర్ గారు నీటిలోకి దిగారు. నాయనమ్మ చెప్పండి, రవి గారు చెప్పండి బాబు, నీటిలో దిగింది, ఇంకేముంది బాప్తిసం తీసేసుకో. మరలా కర్ర ఎక్కడుందో మొత్తం తీసుకెళ్ళి చితక్కొడతా వచ్చాడంట. అప్పుడు అలసిపోయిన తర్వాత ఆవిడ ఎలాగైనా భర్తని మార్పులో తీసుకురావాలని ఓపిక తెచ్చుకుని ఎంత జ్ఞానంగా ఆలోచిస్తుందో చూడండి, చాలా జ్ఞానంగా. చివరికి అంటదట, ఆయన కొట్టి అలసిపోయిన తర్వాత ఆవిడ అలా ఓర్చుకుని ఏమండి ఏదో అయిపోయింది కానీ బాప్తిసం అయితే తీసేసుకున్నాను, కానీ ఇక జీవితంలో ఎప్పుడు తీసుకోనండి అన్నదట. సచ్చిన తీసుకోనండి బాబు అన్నదట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అడుగుతున్నాను, ఆ తల్లికున్న జ్ఞానం ఎంత గొప్పదండి. ఈరోజు నీ సంగతి ఏంటి? మీ ఆయన ఏదైనా అంటే అన్ని 6లు 4లే ఇంటి దగ్గర. ఇండియా పాకిస్తాన్ మ్యాచే, కర్ర ఇరిగిపోతుంది. ఆయనకేమో చెయ్యి ఖాళీ ఉండదు, ఈవిడికేమో నోరు ఖాళీ ఉండదు. కొంచెమైనా మనసు పెట్టి నువ్వు జ్ఞానంగా నడుచుకుంటున్నావా? నీ ఆత్మ రక్షణ గురించి జ్ఞానం ఉందా నీకు? ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, జ్ఞానం కలిగి నడుచుకోండి, అదే దేవునికి ఇష్టమైన అందమైన నడక. ప్రభు అలాంటి కృప మీకు ఇచ్చునుగాక. 3వ మాట, త్వరగా వెళ్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం
16వ వాక్యాన్ని చదువుకుని ముందుకెళ్ళిపోదాం, త్వరగా ముగిస్తాను త్వరగా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్య భాగం. గలతీ పత్రిక 5:16. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర క్రియలను నెరవేర్చరు. చాలు. మూడవదిగా, రాజకుమార పుత్రిక, నీ పాద రక్షణలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు. దేవుడు మెచ్చే అందమైన నడక ఏదైనా ఉంది అంటే మూడవదిగా ఆత్మానుసారంగా నడుచుకోండి. ఈ సంవత్సరం నీ భక్తి, నీ ఆత్మీయ జీవితం శరీరానుసారంగా కాదు, ఆత్మానుసారంగా యేసు నామములో కట్టబడునుగాక. ఈరోజు చాలామంది భౌతికంగా మనం ఆలోచిస్తే 3 రకాల గుంపులు ఉంటారండి ప్రతి చోట. ప్రకృతి సంబంధులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు భౌతిక సంబంధమైన విషయాలే కావాలి వాళ్ళకి. ప్రకృతిని గురించి, లోకంలో ఏం జరుగుతుంది, ఈ రాజకీయాల గురించి, లోక సంబంధమైన వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రకృతి సంబంధులు వాళ్ళు. ఇంకో బ్యాచ్ ఉంది, వాళ్ళు శరీర సంబంధులు. ఈ శరీరం గురించి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం సమకూర్చుకోవాలి, ఎప్పుడు ఈ శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. మూడో బ్యాచ్ ఉంది ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఎప్పుడు నిలుపుతూ ఉంటారు. ఈరోజు నా ఆశ, ఈ సభల ముఖ్య ఉద్దేశం ఒకటే, నువ్వు ఆత్మీయంగా నడుచుకునే భాగ్యం దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆత్మానుసారంగా నీ జీవితం మలచబడునుగాక. దేవుని కొరకే బ్రతికే జీవితాలు నీకు అనుగ్రహించబడునుగాక. ఆత్మానుసారంగా నడుచుకో. ఆత్మీయ జీవితాల గురించి ఆలోచించి, వాక్యం ఏమని రాయబడి తెలుసా? మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తానని ప్రభు చెప్పాడు. ఆత్మీయ విషయాల గురించి నువ్వు ఆలోచించకుండా భౌతిక విషయాల గురించి ఆలోచించి నాకు అది లేదు ఇది లేదని సనుగుతూ ఉంటే ఎలా? ప్రభు చెప్పింది ఏంటంటే, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. నీ ఆత్మీయ జీవితం గురించి ఆలోచించు. ఎంతసేపు ప్రార్థనలో గడుపుతున్నావు, ఎంతసేపు దేవుని వాక్యం చదువుతున్నావు, ఎంతమందికి సువార్తను ప్రకటిస్తున్నావు, నీ ఆత్మీయ జీవితం గురించి అన్వేషించు. అలా అన్వేషిస్తే దేవుడు 24 గంటల సమయం నీకు ఇచ్చినప్పుడు కనీసం 2.5 గంటలు ప్రభువు పాదాల దగ్గర కూర్చోవడానికి నువ్వు ఇష్టపడితే, నువ్వు ఆత్మ సంబంధిగానే ఆత్మ సంబంధమైన విషయాల్లోని ఆధ్యాత్మికంగా నడుస్తున్నట్లే. కానీ చాలామంది నాకు టైం లేదని లోక సంబంధమైన విషయాలన్నిటి కొరకు, శరీర సంబంధమైన క్రియలన్నిటి గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ. కానీ ప్రభు చెప్తున్నాడు, రాజకుమార పుత్రిక అని పిలువబడుతున్న సంఘం ఆత్మానుసారంగా నడవాలి, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు నిలపాలి. యేసు నామములో అలాంటి కృప అనుగ్రహించబడునుగాక. మీరు అడగవచ్చు, ఆత్మ సంబంధులు లేదా ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే ఇందులో ఏబి అని 2 మాటలు గుర్తు చేస్తా. ఏ, క్రమంగా నడుచుకుంటారు ఆత్మ సంబంధులు ఎప్పుడు కూడా. గలతీ 5:25 ప్రకారం ఆత్మానుసారంగా నడిచేవాళ్ళు, మనం ఆత్మను అనుసరించి జీవించితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోండి. ఈరోజు చాలామంది జీవితాలు చూస్తే క్రమం తప్పిన జీవితాలు, దేవునికి నచ్చని అక్రమాల్లో వెళ్ళిపోయిన శరీర సంబంధులు ఎందరో. కానీ ఈ సంవత్సరం ప్రారంభంలో నీకు దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఆత్మ సంబంధులు ఎప్పుడు కూడా క్రమంగానే నడుచుకుంటారు. ప్రభు అలాంటి కృప మీకు ఇచ్చునుగాక. బి, ఆత్మ సంబంధులు ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఐక్యత కలిగి ఉంటారు. ఎఫెసీ 4:1 ప్రకారం, ఎఫెసీ 4:1 ప్రకారం ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకోవటానికి ప్రయాసపడండి అన్నాడు. సంఘంలో ప్రస్తుత కాలం ఆత్మీయుల యొక్క స్థితిగతులు మనం చూస్తూ ఉంటుంటే చాలామంది ఐక్యత లేని వారుగా ఉంటున్నారు. కొంతమంది ఎలా ఉంటారంటే, పాస్టర్ గారు వాళ్ళు వస్తే మేము రావండి అంటారు. నేనంటాను, వాళ్ళు పరలోకం వస్తారు, నువ్వు రావా? వాళ్ళు వస్తే నేను రానండి, వాళ్ళు చేస్తే నేను చేయనండి. ఇది ఆత్మీయుడి క్రమం కాదు. ఆత్మ సంబంధులు ఎప్పుడు ఐక్యతను కాపాడుకుంటూనే ఉంటారు. నా ప్రార్థన,
చీమలు చూడండి, వాటికి నాయకుడు లేడు, నడిపించే లీడర్ లేడు, ఎంత క్రమంగా నడుస్తాయండి, ఎంత చక్కగా యూనిటీగా ఉంటాయండి. కానీ ఈరోజు చాలామంది సంఘాలలో ఐక్యతను చెడగొట్టేవారు, కలిసుంటే వారవలేని స్థితి. ఈరోజున చాలామంది సంఘాల్లో స్థితిగతులు ఇలా అయిపోవటానికి కారణాలు ఏంటంటే ఐక్యతను చెడగొడుతున్నారు. ఆత్మ సంబంధం ఎప్పుడు కూడా ఐక్యతను కాపాడుకోవడానికి ఏ విధంగా అయినా ప్రయాసపడతారండి. యేసు నామములో కృప విస్తరించునుగాక. చేతుల పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఈ రోజుల్లో కుటుంబాలు చూడండి, భార్య ఏమో ఈస్ట్ అంటది, భర్త ఏమో వెస్ట్ అంటాడు, కొడుకేమో సౌత్ అంటాడు, కూతురేమో నార్త్ అంటది. ఉన్నవాళ్ళు నలుగురే, ఇంట్లో 4 రకాల మైండ్ సెట్లు పనిచేస్తుంటాయి. మరి అలాంటిది 100 మంది సంఘం, 200 మంది సంఘం, 3000 మంది సంఘం, ఇంత పెద్ద సంఘాలలో ఒకే అడుగు చాడల్లో నడవటానికి ఆత్మ కలిగించే ఆ ఐక్యతను ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో ఈ పరిచర్య ఇంత విస్తారంగా దేవుని పని మేము చేయగలుగుతున్నామంటే దేవుని బిడ్డలు, దేవుడు మాకు ఇచ్చిన సంఘం, వారు ఒక చక్కని కుటుంబంగా షమ్మ ఫ్యామిలీలో, షమ్మ కుటుంబంలో ఏది చేసిన దేవుని మహిమార్థమే. మేము కనబడాలని ఎప్పుడు వారు ఆశించింది లేదు. చక్కగా ఒకరిని ఒకరు, మనం ఇక్కడ కూర్చున్నామా, వంటల దగ్గర కొంతమంది 100 మంది వంటల దగ్గర పరిచర్య చేస్తున్నారు. మనం ఇక్కడ కూర్చున్నామా, వాలంటీర్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. మనం ఇక్కడ కూర్చున్నామా, అనేక స్థలాల్లో దేవుని పనిలో సాక్షులుగా నిలబడుతున్న బిడ్డలు, ఈ టీం వర్క్ చేసే బిడ్డలు అందరూ చక్కగా యూనిటీగా దేవుని పని చేయగలుగుతున్నాం కనుకనే ఒక మహిమగల సంఘంగా దేవుని ఎదుట నిలవటానికి కృప. నా ఆశ, నువ్వు ఐక్యతను ఎప్పుడు కాపాడుకుంటావో తప్పకుండా నువ్వు ఆత్మ సంబంధిగా మార్చబడతావు. ప్రభు నీకు సహాయము చేయనుగాక. శరీర క్రియలన్నీ తొలగిపోవునుగాక. శరీర క్రియలేవనగా కొన్ని లిస్ట్ పెట్టి చెప్పాడు. శరీర క్రియలు ఈ రోజుల్లో చాలామందిని మీరు చూస్తూ ఉంటుంటే ఉద్రేకాలతో, వారు ఆత్మ సంబంధులు కాదు. దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మ సంబంధం ఎప్పుడు కూడా వినయ విధేయతలు కలిగి, ఐక్యత కలిగి, క్రమశిక్షణలో చక్కగా నడుచుకుంటాడు. చేతులు ఊపుతూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్తారా? ఇంకాస్త గట్టిగా హల్లెలూయా అని చెప్తారా? ఆ మధ్యకాలంలో ఒక పెద్ద పాస్టర్ గారు అర్జెంటుగా ఏదో ఆ రూట్లో మీటింగ్కి వెళతా, జస్ట్ ఈ అడ్రస్ తెలియక, గూగుల్ అమ్మ ఎట్లా ఉంటుందంటే, గూగుల్ తల్లి, యూట్యూబ్ తల్లిని నమ్ముకుంటే కొన్నిసార్లు మిస్టేక్ అవుతుంటుంది, అక్కడ సిగ్నల్ ఉండదు. గూగుల్ తల్లి ఎక్కడో డొంకల్లో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి రూట్ తెలియదు. రూట్ తెలియక అక్కడ ఆగి ఒక ఇంటి దగ్గర ఏదో చిన్నగా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఒక తల్లిని పిలిచి, ఒక చెల్లిని పిలిచి, అమ్మా పలానా ఏరియాకి వెళ్ళాలంటే, పలానా వీధిలోకి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి, దారి తెలియట్లేదు, మాకు గూగుల్ మ్యాప్ సరిగ్గా చూపించట్లేదు, అన్ని డొంక దారులు చూపిస్తుంది, ఎట్లాగే వెళితే తీసుకెళ్ళచ్చు, ఎట్లా వెళ్ళాలి ఈ ప్లేస్కి అని అంటుంటే, అయ్యా అర్జెంట్ పని మీద వెళ్తున్నా, మీరు మాట్లాడకండి. అమ్మా ఆ పని ఏదో ఎదురుగా నాకు అడ్రస్ కుదరదయ్యా. మన కోనసీమ ప్రాంతాలు ఎలా ఉంటాయంటే, దారంపడి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఆగి, బాగున్నారండి, తిన్నారండి, ఎవరండి, అన్నీ చెప్తూ ఉంటాం, మనం అన్నీ చెప్తూ ఉంటాం. కానీ కొన్ని 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 ఏరియాలు వెళ్తే మనకి అసలు అడ్రస్సే చెప్పరు, కొట్టినట్టే ఉంటుంది. అడిగారంటే, అమ్మా ఈ దారికి వెళ్ళాలంటే అడ్రస్ చెప్పండి అమ్మా అని. అయ్యా మేము అర్జెంట్ పని మీద వెళ్తున్నాం, వచ్చిన తర్వాత అప్పుడు దాకా ఉండలేము, అసలు ఏంటి అర్జెంట్ పని మీద వెళ్తాం, ప్రార్థన చేసుకుని వెళ్తున్నాం. సరే, చిన్నపిల్లలు, దైవ సంబంధులు ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. మన షమ్మ సండే స్కూల్తోనే ఈ పరిచర్య ప్రారంభించబడింది. ఇక్కడ సండే స్కూల్ టీం లీడర్స్ ఉన్నారు, అన్నోళ్ళు నడిపించే బిడ్డలు. సండే స్కూల్ పాప వాళ్ళ ఇంట్లో మోకాలేసి ప్రార్థన చేసుకుంటున్న పాప దగ్గరికి వెళ్ళి ఆ పాస్టర్ గారు అడిగారట, అమ్మా ఎక్కడ అర్జెంట్ పని అంటున్నారు, అర్జెంట్ పని అంటే ఎక్కడికి వెళ్తున్నారు అడిగితే, చిన్నపిల్లలు అస్సలు అబద్ధం చెప్పరు. స్తోత్రం చెప్పండి. మీ గురించిన ఇన్ఫర్మేషన్ బాగా తెలియాలంటే మీ పిల్లల్ని అడిగితే, డాడీ ఎక్కడికి వెళ్ళాడు రా, మమ్మీ ఎక్కడికి వెళ్ళా, మొత్తం డేటా అంతా చెప్తారు వాళ్ళు. ఆ సండే స్కూల్ పాపను అడిగారట పాస్టర్ గారు, అర్జెంట్ పని అంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, దేనికోసం ప్రార్థన? అదే సినిమా టిక్కెట్లు దొరకాలని ప్రార్థన చేసుకుంటున్నాం అన్న. ఏంటి సినిమా టిక్కెట్లు దొరకాలని ప్రార్థన?
మరి అంత దూరం నడుచుకుని వెళ్ళి మళ్ళీ నడుచుకుని రావాలని టికెట్ లేకుండా వాళ్ళు ఎంత ఆత్మ సంబంధులో చూడండి. సినిమా టిక్కెట్లు దొరకాలని ప్రార్థన. సరే అని పాస్టర్ గారు అడిగారంట, మరి మీ అమ్మ ఏమని ప్రార్థన చేసిందిరా బాబు అని. మా అమ్మ, ప్రభా యేసు ప్రభా, మేము సినిమాకి వెళ్ళి వచ్చేదాకా పట్టపక్కటే దొంగళ్ళు వచ్చేస్తున్నారు ప్రభా, ఈ కిటికీ చుట్టూ ఉండాలి, ఆ మెయిన్ డోర్ చుట్టూ ఉండాలి, ఆ ప్రహారీ గోడ చుట్టూ అవధూతలు, ఇంకే పని లేదు, ఇంకా నేను అంట్లు తోమనలేదు. ఎలా అయిపోయారండి బాబు విశ్వాసులు. అలాగా ప్రార్థన చేస్తూ వచ్చిందంట. వాళ్ళ నాన్న ఏమని ప్రార్థన చేశారని అడిగాడంట. మా నాన్న, ప్రభువా నీ అనాది సంకల్పాన్ని బట్టి, ఏంటంట సినిమాకి వెళ్ళటం ఎప్పుడంట తమ్ముడా, అనాది సంకల్పం అంట. ఎంత ఆత్మీయుడో చూడండి. నీ అనాది సంకల్పాన్ని బట్టి ప్రభువా నువ్వు ఏర్పాటు చేసుకున్న బిడ్డలమయ్యా మేము. అబ్బా మంచి బిడ్డలు. ఆదివారం ఏమో ప్రార్థన, మధ్యాహ్నం ఏమో మ్యాట్ని. ఎంత మంచి బిడ్డలు, ఎంత ఆత్మీయులో, ఎంత నామకార్థ క్రైస్తవులో. ప్రభువా నీ అనాది సంకల్పాన్ని బట్టి ప్రభువా మాకంటే ముందుగా వెళ్ళు ప్రభువా. ఎక్కడికి? ఎంత పరిశుద్ధులో, ఎంత ఆత్మీయులో. మాకంటే ముందుగా వెళ్ళి ప్రభువా మెట్టగా ఉన్న స్థలం సరళం చేయండి, నీ సన్నిధి తోడుగా దేనికి తోడు? ప్రభువా నీ హస్తం, యేసుప్రభు హస్తం కూడా తోడుగా ఉండాలంట. వీళ్ళంటి వాళ్ళని ఆత్మీయులు అంటారా, శరీరాలు అంటారా, ప్రకృతి సంబంధాలు అంటారా, మీరే చెప్పండి. ఈరోజు చాలామంది ఆత్మ సంబంధమైన భక్తి జీవితాలు ఏదో ఆదివారం మొక్కుబడిగా భక్తి పరులుగా మారుతున్నారు, కానీ దేవుని ఎదుట నిలబడే రాజకుమార పుత్రికగా మార్చబడటం లేదు. దేవుడు నీ నుంచి కోరుకుంటుంది, నువ్వు మెచ్చేటట్లుగా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఇకనైనా నీ జీవితం ఆత్మీయంగా కట్టుకో, ప్రభు నీకు సహాయము చేయనుగాక. ఇక చివరి 2 మాటలు రిఫరెన్స్లు ఇచ్చి 5 నిమిషాల్లో ముగిస్తా. 4వ మాట, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండునట్లు. ఎఫెసీ పత్రిక 5:2, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకును. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. నా ప్రార్థన, దేవుడికి నచ్చే నడక, ప్రేమ కలిగి నడుచుకోండి. ఈ రోజుల్లో అన్నదమ్ముల మధ్యలో ప్రేమ కనుమరుగైపోతుందండి. అక్క చెల్లెల మధ్యలో ప్రేమ కనుమరుగైపోతుంది. తల్లిదండ్రుల మధ్యలో ఉన్న బాంధవ్యాలు, రక్త సంబంధుల మధ్యలో ఉన్న బాంధవ్యాలు, అక్క చెల్లెలు, తోబట్టువులు, తోడుకోడళ్ళు, ఈ విధంగా కొన్ని బంధాలు మధ్యలో తెగిపోతూ ఉన్నాయి. కానీ ప్రభు చెప్తున్నాడు, ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో తెలియదండి, బ్రతికినంత కాలం ప్రేమ కలిగి జీవిద్దాం, సహోదర ప్రేమ కలిగి జీవిద్దాం. క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణమే ఇచ్చాడు కదా. తోటి వారిని, సంఘాన్ని, స్వజనుల్ని, గ్రామాన్ని, దేవుని పిల్లల్ని, అన్యుల్ని కూడా దేవుని ప్రేమతో మదర్ తెరిసా ఎంత ప్రేమను పంచిందో ఆ ప్రేమ కలిగి జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనకిచ్చునుగాక. ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది, త్వరగా కోప్పడదు, ఉప్పొంగదు, చాలా అన్నిటినీ సహిస్తూ ఉంటుంది. ఈ కృప దేవుడు మీకు దయచేయునుగాక. చివరి మాట, ఆఖరిది, ఎలా నడుచుకోవాలి అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదివితే, వెలుచూపుతో కాక విశ్వాసంతోనే నడుచుకుంటున్నాము. చప్పట్లు చప్పట్లు చప్పట్లు, యేసయ్యకి మహిమ. వెలుచూపుతో కాదు, విశ్వాసంతోనే మేము నడుచుకుంటున్నాం. నా ప్రార్థన, ఈ షమా మినిస్ట్రీ పరిచర్య ఏముందనయ్యా మీరు ప్రారంభించారంటే మాకు ఒకటే విశ్వాసం. ఈ సేవ ప్రారంభం నుంచి ఉన్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు. చిన్న సండే స్కూల్ పరిచర్యతో మా పరిచర్య ప్రారంభించబడింది. ఇంత అభివృద్ధికి గల కారణం కేవలం విశ్వాసంతోనే ఈ పరిచర్య. ఏది కావాలన్నా ప్రభు మీదే ఆధారపడి ప్రతీది ఈ రోజు వరకు ఆయన నడిపించుకుంటూ వస్తున్నాడు. నా ఆశ, మీ కుటుంబాల్లో గృహాల కొరకు, స్థలాల కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు, భర్త మార్పు కోసం, ఎన్నో కార్యాల కొరకు మీరు ఎదురు చూస్తున్నారు.
విశ్వాసంతో మీరు నడవండి. అబ్రహాము చూడు, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నమ్మి ఆ వాగ్దానాన్ని చేతపట్టి వెళ్ళాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఉంది, విశ్వాసులకు తండ్రిగా చేస్తానని. ఆకాశ నక్షత్రాల వలె నీ సంతతి అభివృద్ధిలోకి వస్తుందని, ఇసుక రేణు వలె నీ కుటుంబాన్ని దీవిస్తానని ఆ వాగ్దానంతో అడుగులు ముందుకేశాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా మార్చబడ్డాడు. ఈరోజు ఈ సభల మొదటి రాత్రి నేను ముగిస్తున్నాను. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షణలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు. దేవుడికి మెచ్చే నడక ఏదో, రాజకుమార పుత్రిక అని పిలువబడే సంఘం ఎలా నడుచుకోవాలో ఒక 5 మాటలు మీ ముందు పెట్టాను. రాజు మహాదేవుడని, రాజకుమారుడు యేసుక్రీస్తు ప్రభుని, రాజకుమార పుత్రిక సంఘమని. ఈ సంఘం అందంగా నడుచుకోవాలంటే ఎలా? 5 మాటలు దేవుడు నీ ముందు పెట్టాడు. నెంబర్ 1, దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు, హానోకు వలె. నెంబర్ 2, జ్ఞానం కలిగి నడుచుకో. నెంబర్ 3, ఆత్మానుసారంగా నడుచుకోండి. నెంబర్ 4, ప్రేమ కలిగి నడుచుకోండి. నెంబర్ 5, విశ్వాసంతో నడవండి. ఈ మాటలు దేవుడు మన వినికుల్లో దీవించి ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచునుగాక. అందరూ